మేడం అయితే ఎన్ని చేసిపోతున్నా ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మొన్న ఒక అమ్మాయి ఆపదలో పడింది. ఇది అస్సలు కదా, మా స్టోరీలు ఇంకా సక్సెస్ చెప్పకూడదు, అవన్నీ సీక్రెట్. ఆపదలో పడింది అమ్మాయి. ఒక అబ్బాయి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి విశాఖ వ్యాలీ స్కూల్ దగ్గర అగాచ్యం చేశారు. ఈ మాటలు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే నేను ఇప్పుడు నేర్చుకున్నాను, మాటతో మనం మానవ హక్కులు భంగం కల్పిస్తున్నాము. ఇది నేను నేర్చుకున్న విషయం. మన మాటతో మానవ హక్కులు, ఎవరు పోలీసులు నక్సలైట్లు కాచుకున్నప్పుడు ఏదో మానవ హక్కులు అంటారు, కానీ కాదు. ప్రతి నిత్యం మనం మాటలతో మానవ హక్కులు భంగం కల్పిస్తున్నాం. మన కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓ పిచ్చోడితో నేను వాటి ఇంటర్వ్యూ తీసుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ అనమాట. వాడు చెప్పాడు, అన్నా నేను పిచ్చోడిని కాదు, చాలా పెద్ద ఎడ్యుకేటెడ్, ఈ వ్యవస్థ మీద విరక్తితో ఇలా వేషం వేసుకుని ఆల్ ఇండియా రేడియో ఒళ్ళో పెట్టుకుని తిరుగుతున్నాను అన్న. జస్ట్ నాకు డబ్బులు చాలామంది ఇస్తారు, నువ్వు ఇస్తానంటున్నావు, నాకు అక్కర్లేదు, కావాలంటే నేనే ఇస్తాను, నువ్వేమైనా మంచి బిర్యానీ తిన్నా నేను ఇప్పిస్తాను. ఆయన పేరు ఏంటంటే ఆయన చాలా అసలు ఆయన గురించి తెలుసుకుంటే నిజంగా సన్మానం మరొకసారి చేయాలని. కానీ అదేంటంటే ఎవరు మాట్లాడండి, నేనే హీరో.